హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వేదిక మీద కూడి ఉన్న దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము. పరుల పాపములలో పాలివాడవై ఉండకము. నీవు పవిత్రుడవుగా ఉన్నట్లు చూచుకున్నాము. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే, పరులు పాపములో పాలివాడి ఉండకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరులు పాపములో పాలివాడి ఉండకము. చూడండి, మీరందరూ కూడా దేవుని మందిరానికి వస్తున్నారు. పాపం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాస్తో కూస్తో పాపం చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు పరులు పాపములో పాలిభాగస్తులు కాకండి. మీరు పరులు పాపము అంటే ఇతరులు చేసేటువంటి పాపం. ఆ పాపములో మీరు పాలిభాగస్తులు కాకండి. అంటే వాళ్ళు పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి, సపోర్ట్ చేయకండి అని బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం యొక్క అర్థం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ వాక్యంలో ప్రత్యేకత ఉంది. సాతాను అంటాడు, ఎలాగైనా వీళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు, పాపం చేయకుండా బాప్తీసాలు పొందుతున్నారు, బల్ల తీసుకుంటున్నారు, దేవుని మందిరానికి చక్కగా వెళ్తున్నారు. అయితే ఇతరులు చేసేటువంటి పాపాన్ని ఎంకరేజ్ చేసేటట్లుగా సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నేను పడగొడతానని చెప్పి సాతాను చేస్తున్నటువంటి కుట్ర ఇది. అయితే మనము పరుల పాపంలో పాలిభాగస్తులు కాకుండా జాగ్రత్తగా ఉంటూ పవిత్రతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? దేవుడు పరిశుద్ధులంటే మనల్ని పిలిచాడు. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. అందుకే మనమందరము కూడా పిలువబడ్డాం. అయితే పరుల పాపములో పాలిభాగస్తులు కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని చూసినప్పుడు యేసేపు అనేటువంటి ఒక యవనస్తుడు మనకందరికీ తెలుసు. యేసేపు అని చెప్పగానే మనకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ అంతా మనకు అర్థమైపోతుంది. కానీ యేసేపు ఫరో యొక్క భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు ఆ స్థలం విడిచి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పారిపోయాడు? అక్కడే ఉండి పోట్లాడవచ్చుగా. నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? నేను పాపం చేస్తేనే కదా పారిపోవాలి. నేను తప్పు చేస్తేనే కదా పారిపోవాలి. నేనెందుకు పారిపోవాలి? తప్పు చేసింది పరో భార్య కదా, ఆవిడే కదా.
అని చెప్పి అక్కడే నిలబడి పోరాడాల్సినటువంటి పరిస్థితి. కానీ యోసేపు ఆ స్థలం విడిచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? బాగా వినండి. అది ఒక అపవిత్రమైన స్థలం, అది ఒక అపవిత్రమైనటువంటి గడియ. కనుక యోసేపు ఆ పాపములో పాలిభాగస్తుడు కాకుండా అక్కడి నుంచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాలు అనేక రకాలుగా మన ముందు, అనేక కోణాల్లో మన ముందు వస్తాయి. అవి చిన్నవే కానీ పెద్దవే కానీ. పౌలు ఏమన్నాడు? పాపులలో ప్రధాన పాపిని. నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుణ్ణి అబ్బో అని చెప్పుకోలేదు. నేను పాపులలో ప్రధాన పాపిని. తను తగ్గించుకుంటూ అపొస్తలుడైన పౌలు అని పిలువబడుతున్న ఆ పరిశుద్ధులైన పౌలు తను తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరులకు యొక్క పాపములు మనం పాలిభాగస్తులు కాకూడదు. మనం క్రైస్తవులమే, దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, అన్ని బాగా తెలుసు. కానీ పరుడు పాపంలో పాలిభాగస్తులు కాకూడదు. ఎదుటివాని పాపములు, ఎదుటివాని యొక్క పాపాన్ని ఎంకరేజ్ చేస్తే అతనికి వచ్చే శాపములో నీవు పాలిభాగస్తులని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి పవిత్రతను గూర్చినటువంటి దర్శనం కలిగి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దావీదు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. చూడండి, అతనికి రాజరికం ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, పలుకుబడి ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చూడండి, తన అక్రమాన్ని దాచిపెట్టడానికి ఉరియా అనేటువంటి వ్యక్తిని చంపడానికి ఏ ప్లాన్ చేశాడు? 30 యుద్ధంలో తీసుకెళ్ళాడు. 30 యుద్ధంలో సైనికులకు చెప్పి శత్రువుకి లెటర్ రాసి కబురు పెట్టి, ఏమంటే ఆ శత్రువుకి లెటర్ రాసి సైనికులకి చెప్పి ఉరియాని, అమాయకుడైనటువంటి అమాయకుని సైనికులు నమ్మకమైన వాడు ఉరియా. దావీదంటే చాలా ప్రేమ కలిగిన వాడు, దావీదు మాట అంటే తప్పకుండా చేసేవాడు ఈ ఉరియా. చూడండి, అలాంటి ఉరియాని చంపడానికి 30 యుద్ధములు తీసుకెళ్లి ఆ 30 యుద్ధములు పెట్టి చంపించినటువంటి నరహంతకుడు దావీదు. ఇప్పుడు దావీదుని ఏమనాలి? వాక్యం వినండి. ఆ శాపం, ఆ ఉరియా యొక్క శాపం దావీదు మీదకి రాలేదంటారా? ఇంత ఘోరమైన పాపం చేసి ఏమి తెలియనట్టుగా పాపాన్ని కప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ పాపం గురించి చెప్తున్నానంటే మీరు పవిత్రతలోనికి రావాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పవిత్రతల గురించి మనము దర్శనం కలిగిన వారమై పాపము జోలికి వెళ్లకుండా, పరుడు పాపంలోనికి వెళ్లకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, దావీదు ఉరియా యొక్క పాపములో పాలిభాగస్తుడయ్యాడు. అంత మాత్రమే కాదు, పైకేమో నీతి మాటలు చెప్తున్నాడు, లోపలేమో అక్రమం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ఖండితంగా దేవుని వాక్యం మనల్ని సూటిగా హెచ్చరిస్తుందంటే మనం పరుడు పాపములోనికి వెళ్ళకూడదు.
అది భయంకరమైన శాపం. వారి పాపములు వారి వెంట వెళతాయని దేవుని వాక్యం చెబుతుంది. వారి క్రియలు వారి వెంట వెళ్తాయని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు చాలా మంది అంటారు, పాపం చేస్తూ అక్రమాలను జీవించేవాడే బాగా డబ్బు గలవాడు అవుతున్నాడు, ధనవంతుడు అవుతున్నాడు, ప్రజల మధ్యలో అతడు ఓహోని తిరుగుతున్నాడు, సుఖ సంఖ్యలు అతనికి వస్తున్నాయి, అతని మాట చెల్లుబడి అవుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు. ఏదో ఒక రోజు ఆ శాపం వెంటాడి పాపములోనికి తీసుకువెళ్ళి ఏమండి నాశనానికి వెళ్ళిపోతారు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు పవిత్రముగా కాచుకోరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పవిత్రముగా కాచుకోవాలి. డానియేల్ దగ్గరికి ద్రాక్షరసం వచ్చింది. ద్రాక్షరసం వచ్చినప్పుడు మనకు తెలుసు, వెంటనే దాన్ని ఏం చేశాడు, వద్దని చెప్పి నిరాకరించాడు. ఎందుకంటే తన శరీరం అపవిత్రపరచబడుతుందని తెలిసిన వాడై, జ్ఞానం కలిగిన వాడై, పవిత్రతను కూర్చున్నటువంటి దర్శనం కలిగిన వాడు కాబట్టి వెంటనే దాన్ని ఎంత కాస్ట్లీ ఫుడ్ అయినా సరే దాన్ని తోసి ప్రక్కకి వేసేసి తన శరీరములో అపవిత్రత లేకుండా పవిత్రతను కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి దర్శనం మనకు కలగాలండి. నీవు పవిత్రముగా ఉన్నావా? నీ జీవితం ఒక పవిత్రమైన జీవితమా? నీ జీవితం ఒక పరిశుద్ధమైన జీవితమా? పరుడు పాపంలోనికి వెళ్ళి, కొంతమంది చూడండి, దావీదు జీవితాన్ని గమనిస్తే, నేను ఇందాక దావీదు గురించి చెప్తున్నా చూడండి, డైరెక్ట్ గా చంపేయచ్చుగా, ఉరియాని డైరెక్ట్ గా కత్తి తీసుకొని ఒక్క పొడి పడిపోవచ్చు నేను దొంగ దెబ్బలు ఎందుకు కొట్టడం అండి? 30 ఏళ్ళ యుద్ధంలో తీసుకెళ్తున్నాడు, అక్కడ చంపించాడు. దొంగ దెబ్బే కదా. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత రాజకీయం చూడండి, నేరాలు ఎంత ఘోరంగా మారుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాట చెప్తున్నంటే, దావీదు వలె కాక యేసేపు వలె పవిత్రతను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు పరిశుద్ధంగా పవిత్రంగా నీవు జీవిస్తున్నప్పుడు సాతాను నేనే చేయలేదు. సాతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నిన్ను ముట్టకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి పరుల పాపంలోనికి వెళ్ళొద్దు. అది ఒక భయంకరమైన శాపం. వారి క్రియలు చొప్పున ఏమవుతుంది? జీవితం వస్తుంది. కాబట్టి పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. మన వాక్యాన్ని బాగా తెలుసు. వాక్యం తెలిసినా కూడా పాపాన్ని ఎంకరేజ్ చేస్తూ, పాపం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడుతున్నా ఖండించరు, సినిమాలు చూస్తున్నా ఖండించరు. ఏమండి, అలా చూస్తూనే ఉంటారు. అలా చేయకూడదు. అలా చేసిన దాన్ని బట్టి ఏమవుతుందంటే వారు అపవిత్రతలోనికి వెళ్తారు. అపవిత్రతలోనికి వెళ్ళేది కాకుండా వారికి చెప్పవలసిన మాటలు బాధ్యత నీదై ఉన్నప్పుడు నువ్వు చెప్పకపోవడం, వారి శిక్షలో నీవు కూడా పాలిభాగస్తులు అవుతావు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరుల పాపంలోనికి సహోదరులు మీరంతా కూడా సహోదరులు. పరుల పాపం అంటే చాలా చిన్న పాపం అనుకుంటారు. పరుల పాపం అంటే దావీదుకి సౌలు దావీదుకి కీడి చేయడానికి ప్రయత్నం చేసాడే లేదండి? చేశాడు. ఎంత కీడు! చివరికి దావీదుని చంపేంత వరకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దావీదు తాను తగ్గించుకొని ఎక్కడ కూడా సౌలుకి ఎదురు తిరగలేదు.
తను తగ్గించుకొని మరుగై అలాగా ముందుకు వెళ్తున్నప్పుడు దావీదుకు దేవుడు తోడైండి సౌలు మీద దావీదుకి విజయాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నారా? ఖండించండి. ఎవరైనా సినిమాలు సీరియల్ చూస్తున్నారా? ఖండించండి. ఎవరైనా వక్రపు మాటలు మాట్లాడుతున్నారా? ఖండించండి. ఖండించడం, ఉపదేశించడం మన బాధ్యత. ఈరోజు ఖండించకపోగా అనేక సంఘాలలో జరిగే విషయాలు ఏంటంటే, చాలా మంది దైవ సేవకులు ఖండిస్తే జనం ఉండరని, ఎక్కువగా ఖండిస్తే జనం తగ్గిపోతారని చాలా మంది ఏం చేస్తారంటే పైన గోడకు కొట్టిన సున్నం వల్లే వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయే దైవజనులు కూడా ఉన్నారు. అలా ఖండించకపోగా దైవ సేవకులకి రెండు శిక్షలు ఉన్నాయి. ఒకటి, సంఘానికి బోధించవలసినది బోధించకపోవడం ఒక శిక్ష అయితే, తన వ్యక్తిగత పవిత్రతను, పరిశుద్ధతను, సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించుకోకపోవడం మరొక శిక్ష. కాబట్టి సంఘాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఖండించకపోతే, ఉపదేశించకపోతే, చక్కదిద్దకపోతే సంఘం పాడైపోతుంది. ఏమండి, సంఘములో క్వాంటిటీ కాదు కావాల్సింది, క్వాలిటీ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1000 మంది ఉండి దైవ సేవకుడు నరకానికి వెళ్తే ఎలా ఉంటుందండి? ఒక్కరు ఉండి పరలోక రాజ్యానికి వెళితే ఎంత ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. పరుల పాపంలో చోరికి వెళ్ళకూడదు. వాళ్ళు చేస్తున్నారు పాపమే, ఖండించు, బుద్ధి చెప్పు. కానీ ఆ పాపంలో నువ్వు వెళ్ళకూడదు. ఆ పాపంలో నువ్వు వెళ్ళావంటే ఆ పాపం నిన్ను వెంటాడుతుంది. అదే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సాతనగడు ఏమంటే దొంగ దెబ్బలు కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. నేరుగా వస్తే దేవుని పిల్లలు ఏం చేస్తారు? యేసు రక్తం అంటారు, ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, బైబిల్ అంటారు, సాతానా అంటారు. ఇవన్నీ మన వాళ్ళకి బాగా విద్య తెలుసు కనుక ఏం చేస్తారంటే, ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, పొరపాటు చేస్తున్నాడు అనుకోండి, ఎవడైనా తాగుతున్నాడు అనుకోండి, ఎవడైనా అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, వాళ్ళకి పోయి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తారు. అలా క్రైస్తవుడు చేయకూడదు. ఖండించాలి, తప్పనిసరి ఖండించాలి. బాబు, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, నువ్వు చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు చేసే క్రియలో కరెక్ట్ కాదని ఖండిస్తే, చక్కదిద్దుకుంటే దేవుని రాజ్యానికి అర్హుడు అవుతాడు. చక్కదిద్దుకోకపోతే నరకానికి వెళ్తాడు. అయితే ఖండించడం మన బాధ్యత, ఉపదేశించడం మన బాధ్యత. అది మనము అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరూ కూడి ఉన్నారంటే ఒక్కొక్కరికి దైవ సేవకులు వాక్యం చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా దైవజనులు కన్నారు. ప్రసవ వేదన పడి ఒక వ్యక్తిని గణపరిస్తే నాకేమి రాదు, కానీ ఒక్కొక్క ఆత్మని పట్టుకోవడానికి ఎన్నిసార్లు వెళ్ళి వాక్యం చెప్తే ఆత్మ రక్షణలోనికి వస్తుందో దైవజనులకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వాక్యం చేత ఖండిస్తున్నప్పుడు, వాక్యం మీకు సూటిగా తగులుతున్నప్పుడు, వాక్యం మీరు పాపంలో ఉన్నారని హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపంలోనికి రావాలి. అప్పుడే వాక్యము ఫలింపబడి మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఎవరైనా తాగుబోతున్నా తాకని చెప్పండి. అబద్ధాలు ఆడకుండా ఉన్న అబద్ధాలు ఆడకండి. మాకేం పట్టిందిలే, మా రూట్లో మేము వెళ్తాం, మేము మా రూటే వేరు అనుకుని వెళ్ళమాకండి. చెప్పండి, దేవుని మాటలు చెప్పండి. దేవుని మాటలు చెప్పడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు అబద్ధికుడు మారుతాడు, దొంగ మారుతాడు, వ్యభిచారి మార్చబడతాడు, నరహంతకుడు మార్చబడతాడు. పాప పైకి నీతి మాటలు చెబుతూ లోపల అక్రమం చేస్తున్న వాడు మారుతాడు. ఏదో ఒక రోజు మారుతాడు. భయపడక్కర్లేదు. మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని ఎదుట సంపూర్ణమైన నిశ్చయతలో పవిత్రత కలిగి దేవుని ఎదుట నిలబడగలిగితే తప్పనిసరిగా ఎవరైతే నీ ముఖ్యం చేశారో, ఎవరైతే నేను నిందల పాలు చేశారో, ఎవరైతే అవమానకరంగా నిన్ను దూషించారో వారిని నీ కళ్ళ ఎదుటికి, నీ పాదాల దగ్గరికి నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయపడకండి, భయపడిన అవసరం లేదు. యేసుక్రీస్తు మహాశక్తిమంతుడు, రోషం కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయటకు శక్తి కలిగిన దేవుడు. అసాధ్యమైన కార్యములు సాధ్యపరచుటకు శక్తివంతుడు ఆయన. ఇది ఎలా జరుగుతుంది, ఇది జరుగుతుందా, ఇది జరగదు, ఇది జరగదు, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఏంటి అసలు జరుగుతుందా, నా జీవితం ఇంతే అని అనుకోకండి. ఏదైనా చేయటకు ఆయన సమర్థుడు. ఆయన పేరు యేసు. కాబట్టి పరుల పాపములకి వెళ్ళకండి. ఎంతో మంది నశించిపోతున్నారు, పాపములు నశించిపోతున్నారు, అబద్ధాలు నశించిపోతున్నారు, మోసాల్లో నశించిపోతున్నారు. ఎంతో మంది పాపంలో కూరుకుపోయి వ్యభిచారులు అవుతున్నారు, దొంగలుగా మారుతున్నారు. వారందరికీ మీరు దేవుని మాట ఎత్తుకుని వెళ్ళి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. దేవుని మాట ఎత్తుకుని వెళ్ళి చెప్పాలి. ఒక సేవకుడే కదా సువార్త చెప్పడం. ఏమండి, విశ్వాసం చెప్పకూడదా? చెప్పచ్చు. దేవుని మాటలు ఎవరైనా చెప్పచ్చు. ఈ సాక్ష్యాన్ని చెప్పి అనేకులను దేవుని మందిరంలోనికి నడిపించాలి. అది నీ బాధ్యత. అలా ఇలా ఖాళీగా లేకుండా, ఖాళీ దొరికినప్పుడు దేవుని మాటలు చెప్పాలి. అది నీకును నీ పిల్లలకును ఆశీర్వాదం. ఇంకోటి చెప్పిన, ఆ దేవుని మాటలు చెప్తున్నప్పుడు ముందు నీవు స్థిరపడతావు. నీవు పాపం జోలికి వెళ్లకుండా పవిత్రంగా నువ్వు కాచుకుంటావు. కాపాడుతాడు దేవుడు నిన్ను. కాబట్టి పరుడు పాపంలోనికి వెళ్ళొద్దు. వాడు అలా బ్రతుకుతున్నాడు అని ఏమిటో చూపించడానికి మనము అర్హులం కాదు. చూడండి, పరిశులు జీవితాలు, పరిశులు శాస్త్రులు ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి, ఎదుటి వారి బలహీనతల గురించి పదే ప్రస్తావించడం వారికి అలవాటు. అదొక పెద్ద బలహీనత. ఎందుకు మాటలు చెప్తున్నంటే, ఆ బలహీనతను మనము పడకూడదు. ఎదుటి వారి బలహీనతల గురించి మనము ప్రస్తావించకూడదు. వారి పాపములో మనము పాలిభాగస్తులు కాకూడదు. ఒకరి బలహీనతలు తెలిసిన ఏంటి, వెంటనే మనము ప్రార్థన చేయాలి. ఒక సేవకునికి ఉండవలసిన లక్షణం, ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏం చేయాలి తెలుసా? ఆ బలహీనతలు తెలిసినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ బలహీనతలు తెలిసినప్పుడు ప్రార్థనలో గడపండి. మనకు చాలా మంది శత్రువులు ఉండొచ్చు. చాలా మంది మనల్ని గురించి చెడు ప్రచారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళు చాలా మంది ఉన్న యేసుని ప్రక్కన ఉంటే చాలు. యేసయ్యని ప్రక్కన ఉంటే చాలు.
1000 మందిని మీద ఎన్ని చెప్పినా కూడా యేసయ్యని ప్రక్కన ఉండి చాలు. కాబట్టి పరుల పాపంలోనికి మనం వెళ్ళలేకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అంటే తాగుతున్నాడు అనుకోండి, తాగేవాడితో తిరగమని కాదు. ఏమంటే దొంగతో స్నేహం చేయకూడదని, అబద్ధికులతో స్నేహం చేయకూడదని, పాపులతో స్నేహం చేయకూడదని బైబిల్లో ఉందండి. వాళ్ళ అలవాట్లు మనకి రాకూడదు. అదే ప్రభు చెప్పింది. యేసు ప్రభు మనిషిని ప్రేమించాడు, మనిషిలో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు. అది గుర్తించాలి. అమ్మో తాగుతుడు అని పక్కన ఉంచకూడదు. అమ్మో సిగరెట్ గాడు అని చెప్పి పక్కకి వేయకూడదు. అమ్మో దొంగ, అమ్మో ఈయన బూతులు మారాడు అని చెప్పి పక్కకు పోకూడదు. వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. పాపిని రక్షించడానికి యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి దేవుని మాటలు చెప్తే ఒకరోజు కదండి, రెండో రోజు కదండి, మూడో రోజు అలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజు ప్రభు వాళ్ళ హృదయాన్ని తెరిచి మీ ద్వారా సంఘములోనికి అనేక ఆత్మలు చేర్చబడతాయి. వాళ్ళ ఆశీర్వాదంలో నీవు కూడా భాగస్తుడివి అవుతావు. ఒక ఆత్మ రక్షింపబడితే ఏమండి పరలోకంలో ఎంత ఆనందం. ఇక్కడ కోట్లు ఆస్తుందని నేను అనుకోండి, అప్పుడు సంబరపడిపోతాం. కానీ మనం ఒక ఆత్మని రక్షించామనుకోండి, పరలోక రాజ్యంలో ఎంతో సంబరం. పరిశుద్ధులని దేవదూతలు దేవుణ్ణి కొనియాడుతాయి. కాబట్టి మనము పరుడు పాపంలోనికి వెళ్లకుండా ఒకరి బలహీనతలు ఒకరి బలహీనుడు ఉన్నాడు. ఎవరో ఒకరు బలహీనతలు ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు బలహీనత లేకుండా బలవంతుడుగా పుట్టాడు మనిషిని చెప్పడానికి వీలే లేదు. మనిషి ఉన్నప్పుడు బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతలను ప్రచారం చేయకుండా ప్రార్థన చేసి, వారి కొరకు మనము ప్రార్థన చేసి ఆ బలహీనతల నుంచి మనము బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నము మనము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు బలహీనులను బలవంతులుగా మార్చాడు. నువ్వు బలహీనుడు, నువ్వు తక్కువలో ఉన్నావు, నువ్వు తక్కువ దానివి, నువ్వు కులం తక్కువ దానివి అని యేసు ప్రభు ఏ రోజును కించపరచలేదు. కాబట్టి గమనించండి, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పరులు పాపంలోనికి వెళ్ళొద్దు. మనల్ని దూషించనివ్వండి, మనం గురించి చెడు ప్రచారం చేయనివ్వండి, మనం వ్యతిరేకంగా మాట్లాడినా వాడిని నీవు దేవుని దృష్టికి నిర్దోషమైతే, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. ఏ పాపము చేయని వాడు కనుక రాత్రంతా ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి సింహాల నోళ్ళను కట్టి, గాండ్రిస్తున్నటువంటి సింహాల నోళ్ళను కట్టింపచేసి, సింహాలు రోడ్లో కోతి కనపడం అనుకో మన వాళ్ళకి అబ్బాబా అని పరిగెత్తారు. కోతిని చూసి పక్కన సింహం చూసి ప్రార్థన వస్తుందండి. పక్కనే సింహం ప్రార్థన వస్తుందా? పొరపాటు రాదు. అమ్మో ఈ సింహం పొడి చేస్తుంది, కరిచేస్తుందని భయం దానియేలులో కలగాలి. కానీ దానియేలుకి ఆ భయం లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఆకాశము ఉన్న దేవుడు దేవదూతను పంపి సింహపు నోళ్ళను దేవుడు మోసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహాల నోళ్ళను మోసిన దేవుడు మనిషి నోళ్ళను మోయలేడా? మనిషి యొక్క నోళ్ళను మోయించలేడా? ఖచ్చితంగా ఊహిస్తాడు. సింహాల నోళ్ళను కట్టిన దేవుడు నిన్ను గాయపరిచేటువంటి వ్యక్తిని
నీ పక్షాన మాట్లాడే వ్యక్తిగా మార్చలేడా? నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని నీకు మిత్రునిగా చేయలేడా? ఆలోచించండి. సబ్జెక్ట్ నేను డైవర్ట్ అవ్వట్లేదు, కానీ దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి, పాపము లేనివాడు, ఏ తప్పు చేయనివాడు, ఈ నేరము చేయనివాడు కనుక ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి సింహపు నోటు నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ ఉదయం బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఆ రాజుతో, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక, ఏం కనుక? నిర్దోషిని కనుక గత రాత్రి నా గుహలోనికి దేవదూతను పంపి సింహాలలో దేవుడు కట్టాడు. మరి అదే సింహంలో ఎవరైతే దేవుని ఆ దానియేలుని దూషించారో వారిని తీసుకెళ్లి ఆ సింహాల బోన్లో వేస్తే ఏమయ్యారో తెలుసా? ముక్కలు ముక్కలయ్యారు. చీల్చి చెండాడి ఏమంటే పీక్కు తిన్నాయి సింహాలు. మరి దానియేలుకు ఉన్నటువంటి శక్తి మరి వాళ్ళకి లేదే, వాళ్ళు పీక్కొని తిన్నాయి, ముక్కలు ముక్కలు చేస్తాయి. బాగా వినండి, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. పరుల పాపమనేనికి వెళ్ళని వ్యక్తి తప్పు చేయలేదండి, తప్పు చేయలేదు దానియేలు, కానీ అతని మీద నేరము మోపారు, అనుభవిస్తున్నాడు. దేవుని దృష్టికి నిర్దోషి కనుక వెంటనే దేవుడు బయటకు తీసుకొచ్చాడు. నీవు కూడా ఏ తప్పు చేయకపోతే భయపడనక్కర్లేదు. సింహాలను లాంటి మనుషులు ఎదుట నిలబడ్డం కూడా దేవుడు వాళ్ళ ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబడతాడు. బాగా వినాలి. వాక్యం ఏంటంటే, సాధారణంగా ఏం చేస్తుందంటే బాగా కృంగదీసి బలహీనంగా చేసి దేవుని ఆత్మ చేత నింపబడుతున్న వారిని చల్లార్చి ఏం చేయాలనుకుంటాడో తెలుసా? ఆత్మీయతను పోగొట్టి, ప్రార్థన పోగొట్టి, ఏమండి ఏ మొత్తం తీసేసి తన వశంలోనికి పెట్టుకొని దేవుడికి దూరం చేయాలని సాతాను కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. వాటి కుట్రను భగ్నం చేయాలంటే మనము పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. అబద్ధాలు పలికే వారి ఎదుట మనం అబద్ధాలు మాట్లాడకూడదు. నిర్దోషిగానే వెళ్ళాలి. నిర్దోషి యథార్థవంతుడు ఎక్కడైనా సరే యథార్థవంతుడే. దానియేలు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేవాడు, సింహం బోన్లో కూడా ప్రార్థన చేశాడు. యథార్థవంతుడు కదా, నిర్దోషి కదా. మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? చూడండి, మీ కొరకు ప్రేయర్ టవర్ ఎంతో ప్రయాసపడి అక్కడ కట్టబడింది. ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. మరి మీరు ఇళ్లలో కూర్చొని శుభ్రంగా సూత్రం ఆత్రం అని అనుకోవడానికి కాదు. సమయం దొరికినప్పుడు మీతో కూడా కొంతమందిని పోగు చేసుకుని ఇక్కడ వచ్చి ప్రార్థన రూపం వేయాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పొగ ఆగిపోకూడదు. పొగ ఆగిపోయింది అనుకోండి, సంఘము సలార్చబడుతుంది. కాబట్టి పొగ ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి, ప్రార్థన మండుతూనే ఉండాలి. ఎంత ప్రార్థన మండుతుంటుందో సంఘం అంత అత్యధికంగా ప్రేమించబడుతుంది. అనేక ఆత్మలను దేవుడు పట్టుకుని వస్తాడు. కాబట్టి మనం ముఖ్యంగా పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. పాలిభాగస్తులను కాకూడదు. ఎక్కడ మనము మిస్టేక్ చేయకుండా పవిత్రతను కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? పవిత్రతను.
పరిశుద్ధతను దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పరిశుద్ధమైన దర్శనం పోగొట్టుకోకుండా విశ్వాసులైన మీరు పవిత్రంగా బ్రతకాలి. ఈ పెంతెకోస్తు ప్రార్థన మందిరానికి వస్తున్నటువంటి మనము అన్ని చర్చిల వారి కాకుండా ఏమంటే 6 రోజులు కొన్ని చర్చిలలో సంఘాల్లో 6 రోజులండి ప్రార్థనే ఉండదు. అసలు తలుపులు మూయబడి ఉంటాయి, మూయబడే ఉంటుంది. ఒక ప్రార్థన సంఘంలో జరగదు, ఎవరు రారు. ప్రార్థన ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేయరు. కొన్ని నామగంతపు సంఘాలు ప్రేమిడ దేవుని వెళ్ళారా, సాతానికి నిలయంగా అలాంటి సంఘాలు మారిపోతున్నాయి. అలాంటి దినాలలో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పెంతెకోస్తు ప్రార్థన మందిరం ఏర్పాటు చేయబడింది. ఈ పెంతెకోస్తు ప్రార్థన మందిరములో నువ్వు నాటపడాలి, ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో బలపడాలి. ఆ విధంగా నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నువ్వు పరుడు జోలికి వెళ్ళొద్దు. తాగేవాడిని ఖండించండి, దొంగకి దేవుని మాటలు చెప్పండి. ఈ పక్కనే వ్యభిచారుంటే వ్యభిచారికి దేవుని మాటలు చెప్పండి. వాళ్ళ అలవాట్లలో మనం వెళ్ళకూడదు. అదే దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వెంట లోకం వెళ్ళిందా, లేకపోతే లోకం వెంట యేసు ప్రభు వచ్చిందా? చెప్పండి. లోకము యేసు ప్రభు వెంట వెళ్ళింది. ఆయన వెళ్తా ఉంటే జనసమూహం ఆయన వెంబడించారు, యేసయ్యని వెంబడించారు. కానీ యేసయ్య జనాలు వెంటి వెళ్ళేటువంటి బాటలో మార్గంలో యేసు ప్రభు వెళ్ళలేదండి. లోక మాలిన్యం అంటకుండా యేసుక్రీస్తు బ్రతికాడు. కాబట్టి మనం ఆయన పిల్లలు అనేటువంటి మనం కూడా జాగ్రత్తగా పవిత్రతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను ఏమిటి పోగొట్టుకోకూడదు. మనము ఒకవేళ పోగొట్టుకుంటే అక్రమము చేసిన వాళ్ళని అవుతాం. క్రమము కానిది అక్రమమే. అక్రమము చేయవారులారా నా యందు నుండి తొలగిపోండి. దేవుడు మనకి ఏదైతే నియమించాడో, ఏదైతే చెప్పాడో క్రమబద్ధీకరణగా మనం అది చేసి ముగించినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ మందిరంలోనికి దేవుడు నీకు పరిచర్య అప్పగిస్తే, ఏ పని అప్పగిస్తే ఆ పనిని అక్రమము చేయకుండా క్రమముగా చేయాలి. ఆ క్రమముగా చేసినప్పుడు ఆ చేసిన ఆ పద్ధతిని బట్టి, ఆ పరిచర్యను బట్టి, నువ్వు చేసింది రాత్రి మొదలైనా సరే, నువ్వు చేసింది చిన్న పనైనా సరే, కొంచెం 2 నిమిషాలైనా సరే, అది క్రమంగా చేసినప్పుడు, దైవ సేవకులు ఏది చెప్పినా అది క్రమంగా చేసినప్పుడు అది అక్రమం కానే కాదు. అక్రమం అయినటువంటి పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్రమమైన పరిచర్యలోనికి మనం వెళ్ళాలి. ఆ పద్ధతిలోనికి వెళ్తున్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అక్రమము మన దరికి పొరపాటును కూడా రానే రాదు. మనం ఎప్పుడైతే క్రమం తప్పుతామో అప్పుడు మనం డైవర్ట్ అయిపోయి పరుడు పాపంలోనికి వెళ్తాం. వాడిట్టే వాడితే ఆ ప్రస్తావన మన నోట రాకూడదు. మన వ్యక్తిగత జీవితాన్ని ప్రాణాత్మకంగా ఉపయోగపడి పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు నీకు ఒక పరిశుద్ధత ఇచ్చాడు. దేవుడు మీకు అందరికీ ఒక పరిశుద్ధతను ఇచ్చాడు. పరిశుద్ధమైన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రభువు చెప్తుంది ఒకటే ఒక మాట, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మీరు ఇతరులను కాపాడేదానికి ప్రయత్నించండి. పవిత్రతను మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎదుటి వారి పరిశుద్ధతను దెబ్బతీయకుండా ఆ పరిశుద్ధతలకు మనం ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం మనల్ని
హెచ్చరిస్తూ నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధమైన నామం. అపవిత్రతను ఆశ్రయించుకునే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పడానికి యోగ్యుడైనటువంటి దేవుడు ఒకే దేవుడు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. మనం పరిశుద్ధమైన జీవితం చేయాలి. ఏమిటి? టాలెంట్లు ఉంటాయి, వరాలు అవసరమే, కానీ మనము పరిశుద్ధత కలిగి ముందుకు సాగిపోవాలి. మన పరిశుద్ధతను చూసి, మన పవిత్రతను చూసి సాతాను గజగజ వణకాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుని నా ఎదుగు రమ్మని నేను ఫోన్ చేశాను. వాళ్ళ అమ్మ, అయ్యో మా కొడుక్కి బాగాలేదు, బాగా తాగుతున్నాడు, ఇంకా లేని అలవాట్లు ఉన్నాయి, కాబట్టి పాస్టర్ గారండి మీరు ఒకసారి ఫోన్ చేసి ఆయన రమ్మని చెప్పి మీ గదికి రమ్మని చెప్పి ప్రార్థన చేయండి అని అన్నది. ఏమన్నది? నన్ను ఫోన్ చేయమన్నది, ఆయన రమ్మని చెప్పి చెప్పమన్నది. నచ్చితే నేను కూడా ఫోన్ చేసి రమ్మన్నా. హలో బ్రదర్, తమ్ముడు, అన్న మీరు రావాలి, ప్రార్థన చేయించుకోండి, మంచిది అంటే అతను ఒక విచిత్రమైన మాట చెప్పాడు. అదేంటంటే, అయ్యా అందరు పాస్టర్ దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను, కానీ మీ దగ్గరికి రాను. ఏమన్నాడు? ఇట్లాగే చెప్పాడండి, మీ దగ్గరికి రానండి. నాకు వెంటనే అప్పుడు అనిపించింది, నా దగ్గర ఏదైనా పాట ఉందా, లేకపోతే ప్రార్థనలు ఏమైనా లోపం ఉందా, లేకపోతే ఏంటని తలపోకుండా ఏంటో కూడా నా దగ్గరికి ఎందుకు రావంటే, లేదు లేదు మీ దగ్గరికి రావటానికి నాకు మనసు ఒప్పలేదు అన్నాడు. ఏమన్నాడు? మనసు ఒప్పలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, మనసు ఎందుకు ఒప్పలేదు అన్నాడు. భయం వేస్తున్నాను. ఏమన్నాడు? భయం వేస్తున్నాను. సరే కానీ అప్పుడు నాకు అర్థమైంది, భయం ద్వారా భయం ఎవరు కలుగ చేసేది? గుర్తుపెట్టాలి, సాతాను. అప్పుడు ఏదో ఒక భయం అతన్ని వెంటాడుతుందని అతన్ని ఒకసారికి రెండుసార్లు నేను ఫోన్ చేస్తే రావట్లేదు. ఎందుకంటే సాతాను గడ అతన్ని నా దగ్గరికి రానివ్వట్లేదు. చూడండి, దేవుని మందిరానికి సాతాను గడ ఏం చేస్తారండి? రానివ్వడం. దైవ సేవకుల దగ్గరికి రానివ్వడం. లోపల పాపం ఉందనుకోండి, సాతాను ఉందనుకోండి, స్వతగా దైవ సేవకుల యొద్దకి రానివ్వడం, వెనక్కి గుంజుతా ఉంటాడు. నేను అప్పుడు ఒకసారి ఆలోచించుకొని చెప్పగట్టుకున్నా వెళ్ళాను మా ఇంటికి. చెప్తే జరుగుతుంటాడు, అడ్రస్ లేకుండా అడ్రస్కి వెళ్ళిపోతాడు. అందుకు ప్లాన్ చేసుకొని నేను చక్కగా బండి వేసుకొని వెళ్ళిపోయి ఆ ఇంటి దగ్గర నిలబడితే జస్ట్ 2 నిమిషాలండి బండి స్టార్ట్ చేసుకోబోతున్నాను. గబగబ దిగి నేను అర్జెంటుగా గబగబ దిగేసి అనాలని చెప్పి పిలిచి చిన్న ప్రార్థన చేస్తాను. ఏమన్నాను? చిన్న ప్రార్థన చేస్తాను రండి అని అంటే, మొత్తం మీద ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ మనిషి మీద నీ రక్తాన్ని ప్రోక్షించు, ఈ భయాన్ని కలుగు చేస్తున్న సాతాను క్రియలను నీ నామములో కాల్చివి నేను ప్రార్థన చేస్తుంటే చిన్న గది అనేది అలా నిలబడ్డాడు, దోపం పడిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం చేసిన దానివల్ల ఏమంటే నేను చేయలేదు, ఆ కార్యం దేవుడు చేశాడు. నేను మటుకే కాదు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి దైవజనుల ద్వారా ఇంకా అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైతే అతను అలా పడిపోయాడో, ఏమంటే
ఆ పడిపోయేటప్పుడు మనిషి ఎలా ఉన్నాడు తెలుసా? బుర్రో బిగుసుకుపోయాడు, గట్టిగా బిగుసుకుపోయి తోమని పడిపోయాడు. అప్పుడు లేచి ఏమైనా ఏంటన్నా అప్పుడు చదువుకుంటున్నాడు. ఏం కలదు, నీలో ఉన్న భయము పెరిగితనం పోయింది, ఇప్పటి నుంచి బండి వేసుకొని నా దగ్గరికి వచ్చేది. వస్తున్నాను. అంతకుముందు ఏమన్నాడు? రామన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? వస్తాను. ఆ దురాత్మని దైవ సేవకుని ఎందుకు రానివ్వకుండా పాపం ఆ సాతాను క్రియ అడ్డుపడుతుంది. అది వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరుక్షణమే అన్న నేను ఎందుకు రాను, వస్తానంటున్నాడు. చూడండి దేవుని దగ్గర ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక ఆత్మని అగ్నిలో నుంచి లాగినట్లుగా మనము బయటికి ఆగాలి. నేను బండి వేసుకుని వెళ్ళకపోతే అతను నాకు చిక్కేవాడు కాదు, అసలు ఆయన దేవుని సన్నిధికి వచ్చేవాడు కాదు. ఆ క్షణం వెళ్ళి ప్రార్థన చేయబట్టి ఇప్పుడు దేవుని మందిరానికి చక్కగా తాగుడు మానేసి అన్ని అలవాట్లు మానేసి దేవుని మందిరానికి వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే దైవ సేవకులు మీలో ఏదైనా బలహీనతలు ఉంటే చెప్పండి, సిగ్గుపడకండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వెంటనే అవి దైవ సేవకులకు తెలియచేయండి. దాచుకొని అలా పెట్టుకోకండి. ఏ ప్రాబ్లం అయినా సరే, అన్న ఈ సమస్యలో ఉన్నాను ప్రార్థన చేయండి అని మీరు చెప్తే దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఆకాశమున్న దేవుడు వినిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి పరుల పాపంలోనికి వెళ్ళకూడదు. నువ్వు రక్షింపబడ్డావు, మరి ఎదుటివాడి రక్షింపబడ్డా నీ ద్వారా? నువ్వు రక్షింపబడ్డావు, దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని మందిరంలోనికి నువ్వు వస్తున్నావు, కానీ నువ్వు ఎంతమందిని తీసుకొస్తున్నావు? నీ ద్వారా ఒక్కరైనా మారేనా? అబద్ధికులు, దొంగలుగా, ఎంతో మంది తాగుబోతులుగా, ఎంతో మంది నీచమైన పనుల్లో ఎవరస్తులు ఎంతో మంది కూరుకుపోతున్నారు. వాళ్ళకి దేవుని మాటలు చెప్పి అగ్నిలో నుంచి నువ్వు లాగాలి. దేవుడు ఎలా నిన్ను లాగాడో అలా నువ్వు లాగి దేవుని మందిరానికి తీసుకురావాలి. మనుషుల ముఖాలు చూసి కాదు, దేవుని వైపు చూసి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడని ఆ పని ఒక్కటి చేయగలిగితే ఇక్కడ ఖాళీ లేకుండా దేవుడు ఆత్మలను నింపుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరులు పాపంలోనికి మనం వెళ్ళకుండా జాగ్రత్త పడదాం. దేవుని రెండు మాటలు దీవించను గాక. ఈ సమయాన్ని దైవ సేవకులకి అప్పగించారు. దేవుడు